ప్రార్థన చేసుకుందామండి. అందరు కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, అత్యున్నతమైన సింహాసనం మీద ఆసీనుడగు మా దేవ, మహాగణుడ, మహోన్నతుడ, పరిశుద్ధ స్థలంలో నివసించువాడు, మీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకున్నాం తండ్రి. దేవా, ఈ శుక్రవారం రోజున రాత్రికాల సమయంలో మిమ్మల్ని కూడుకొని మీ గురించి ధ్యానించుటకు, మీ గురించి ఆలోచించుటకు మాకు ఇచ్చిన ఈ ధన్యతకై మీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ తండ్రి, మీ కుమారుడైన పరిశుద్ధాత్మ దేవుని సహాయాన్ని అందిస్తూ రమ్మని అడుగుచు సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు మీకే చెల్లించుకుంటూ నన్ను నేను తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తాను. యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకుంటున్నాం మా పరలోకపు తండ్రి, ఆమేన్. కూడి వచ్చిన మీ అందరికీ మన ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో వందనాలు చెల్లించుకున్నానండి. ముందుగా మనం ఈరోజు మాట్లాడే టాపిక్ దేవునితో మనము చేసిన నిబంధన. ఆల్రెడీ పార్ట్ 1 మనం మాట్లాడేసుకున్నాం. పార్ట్ 1 ఎవరైనా వినకపోతే పార్ట్ 1 వినేసేయండి. ఇప్పుడు పార్ట్ 2 మనము దేవునితో మనము చేసిన నిబంధన అనే దానికి పార్ట్ 2 మనము మాట్లాడుకుంటాం. అయితే పార్ట్ 1లో ఏం జరిగిందో ఒక రివ్యూ లాగా నేను అలా కొద్దిసేపు దాని గురించి మాట్లాడి మనం పార్ట్ 2లోకి ప్రవేశిద్దాం. అయితే దేవునితో మనము చేసిన నిబంధన, అసలు నిబంధన అంటే ఏంటి అనే విషయాలు చూసుకున్నాం. నిబంధన అంటే ఒక ఒడంబడి కానీ అగ్రిమెంట్ చేశామని మనం చూసుకున్నాం. అయితే అందులో చాలా మంది డౌట్లు ఏమొస్తాయంటే, ఈ పాఠం వినగానే దేవుడు మనతో చేసే నిబంధనే కదా, మనము దేవునితో చేసే నిబంధన ఏంటి అనే ఆలోచనలో వచ్చి ఉండొచ్చు చాలా మందికి. అయితే అక్కడ ఒక నేను చిన్న క్లారిటీ ఇచ్చి వెళ్తాను. దేవుడు పూర్వం నుండి మనతో నిబంధన చేస్తూనే వస్తున్నాడు. దేవుడు ఒకవేళ నిబంధన చేస్తే ఎప్పటికీ మర్చిపోడు. అయితే మనము కూడా దేవునితో ఏం చేశాం? నిబంధన చేశాం. అది మనం మర్చిపోయినందుకే, దాన్ని గుర్తు చేయడానికే ఈ దేవునితో మనము చేసిన నిబంధన అనే టాపిక్ పెట్టాల్సి వచ్చింది. కాబట్టి ఈ విషయాన్ని వీక్షకులందరూ గమనించాలని కోరుకుంటూ, ఇప్పుడు ఇంకా ఏమేమి మాట్లాడుతున్నాం మనము మొదటి భాగంలో అంటే, నిబంధన అంటే ఏంటి, దేవుడు మనుషులతో ఎలా నిబంధన చేశాడు, నోవాహు గారితో దేవుడు చేసిన నిబంధన, అలాగే అబ్రహాము గారితో దేవుడు ఎలా నిబంధన చేశాడో మనం చూసాం. ఇశ్రాయేలీయులతో దేవుడు ఎలా నిబంధన చేశాడో మనము చూసాం. అలాగే మన ఆదాము గారితో కూడా దేవుడు ఎలా నిబంధన చేశాడో మనము చూసాం. అయితే ఈ మొదటి భాగంలో నేను ఒక విషయాన్ని ప్రాముఖ్యంగా లేవనెత్తడం జరిగింది. అదేంటంటే, నిబంధన అనే పదం హెబ్రీ భాషకు వచ్చేసరికి బెరిత్ లేకుంటే బెరియత్ లేకుంటే బెరిట్ అనే పదాలతో వాడారు. కానీ గ్రీకులోకి వచ్చేసరికి డయాథీక్ అనే పదాన్ని వాడినట్టు మనం మొదటి భాగంలో చూసాం. అయితే ఈ మొదటి భాగంలో ఈ డయాథీక్ అనే పదానికి నేను కొద్దిగా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చా, అది ఎవరు మిస్ అవ్వకూడదని. ఎందుకంటే ఈ నిబంధన, దేవునితో నిబంధన అనడానికి ఇది చాలా ప్రాముఖ్యమైనది అనే విషయాన్ని మనము ఆలోచించాలి. అయితే డయాథీక్ అని అంటే మనం ఏం ఆలోచించామంటే, దేవుడు మనతో నిబంధన చేసిన దాన్ని గ్రీకులో డయాథీక్ అని వాడారు. డయాథీక్ అంటే తండ్రి యొక్క స్వాస్థ్యము కుమారుడికి రావడం. తండ్రి యొక్క స్వాస్థ్యము కుమారుడికి రావడాన్నే డయాథీక్ అనే పదాన్ని ప్రయోగించారు. అలాగే ఇప్పుడు చూసినట్లయితే కొత్త నిబంధనలో, కొత్త నిబంధన అంటే దేవుడు కూడా మనకు ఒక నూతన నిబంధన చేశాడు. ఈ నూతన నిబంధనలో యేసుక్రీస్తు ప్రభువారు నిత్యుడగు తండ్రి. ఈ నిత్యుడగు తండ్రి మనకు ఏం చేశాడంటే, తన స్వాస్థ్యాన్ని మనకు స్వాస్థ్యంగా ఇచ్చాడు. అర్థమవుతుంది కదా? ఫస్ట్ భాగంలో చెప్పాను ఇదంతా నేను. అయితే ఒక రివ్యూ ఇస్తున్నానని ముందుగానే చెప్పాను కాబట్టి క్లారిటీ ఇస్తున్నాను కొద్దిగా. నిత్యుడగు తండ్రి
యేసుక్రీస్తు ప్రభు వారైతే ఆయన పిల్లలంగా మనమంతా ఆయన రక్తంలో కడగబడి బాప్తిస్మం తీసుకున్న తర్వాత మారు మనసు పొందడం ద్వారా ఆ నిత్యమైన స్వాస్థ్యానికి మనము కూడా ఏమయ్యాం, వారసులమయ్యాం. అది నిబంధన, డయాథీక్ అనే పదానికి ఎగ్జాక్ట్ గా సెట్ అయినట్టు మనం మొదటి భాగంలో చూసాం. ఇప్పుడు దేవునితో మనం చేసిన నిబంధన అనే దీంట్లో రెండో భాగంలోనికి ప్రవేశిద్దాం. కాబట్టి మనం ఆలోచించాం కదా మొదటి భాగంలోనే ఏమని, మనము నిబంధనలు చేస్తాం, మర్చిపోతాం. కానీ దేవుడు నిబంధన చేశాడంటే ఎప్పటికీ మర్చిపోడు కాదు కదా, ఆయన చేశాడంటే దాన్ని ఖచ్చితంగా నెరవేరుస్తాడు. ఒకసారి చూద్దాం ఆ విషయం కూడా. ఆయన ఒకవేళ చేస్తే ఎలా చేస్తాడు, ఎలా నెరవేరుస్తాడు అనేది కూడా లాస్ట్ టైం చూసాం. ఇప్పుడు కూడా చూద్దాం ఒకసారి. కీర్తనల గ్రంథం, కీర్తనలు 111వ అధ్యాయం 5వ వచనం. కీర్తనలు 111వ కీర్తన 5వ వచనం. తన యందు భయభక్తులు గల వారికి ఆయన ఆహారం ఇచ్చి ఉన్నాడు, ఆయన నిత్యము తన నిబంధన జ్ఞాపకం చేసుకొనును. నిత్యము తన నిబంధనను జ్ఞాపకం చేసుకుంటాడంట దేవుడు. అంటే మర్చిపోతాడా? ఎప్పటికీ మర్చిపోడు. ఎప్పటికీ ఏం చేస్తుంటాడు? తాను చేసిన నిబంధనని జ్ఞాపకం చేసుకుంటుంటాడు. ఇంకో మాట అదే అధ్యాయము 9వ వచనం చూద్దాం. 9వ వచనం. ఆయన తన ప్రజలకు విమోచనం కలగజేయువాడు, తన నిబంధన ఆయన నిత్యముగా ఉండ నిర్ణయించువాడు అని అన్నాడు. అంటే ఎల్లప్పుడూ ఉండడానికి ఆయన ఏం చేశాడంట? నిబంధనని నిర్ణయించాడంట. కాబట్టి ఆలోచించండి ప్రియమైన వారలారా, దేవుడు మనతో నిబంధన చేస్తే ఆయన ఎప్పటికీ మరచిపోడు, ఇంకా ఎల్లప్పుడూ జ్ఞాపకం చేసుకునే ఉంటాడు. అలాగే నిత్యము దానిని నిర్ణయించిన వాడు అని మనం బైబిల్లో చూసాం. అయితే ఇంకా ఏమన్నా నిబంధనలు బైబిల్లో దేవుడు మనతో చేశాడా అని మనం ఆలోచించినట్లయితే, ఇశ్రాయేలీలతో చాలా నిబంధనలు చేశాడు అని మనం చెప్పుకున్నాం. అయితే ఎలాంటి నిబంధనలు చేశాడో ఒకసారి చూద్దాం. ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము మొదటి 2 వచనాలు చదువుకుందాం. ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయం మొదటి 2 వచనాలు అందరు తీయండి. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకొనిన ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును అని అన్నాడు. ఇంకా ఏమన్నాడు? నీవు నీ దేవుడైన యెహోవా మాట వినిన ఎడల ఈ దీవెనలన్నీ నీ మీదకు వచ్చి నీకు ప్రాప్తించును అని అన్నాడు. ఏమన్నాడు? నీ దేవుడైన యెహోవా మాట వినిన ఎడల ఆయన దీవెనలన్నీ మనకి వస్తాయంట. అర్థమవుతుంది కదా? అలాగే ఇంకో మాట కూడా చెప్పాడు. అదే అధ్యాయము 28వ అధ్యాయమే 15వ వచనం చూద్దాం. నేడు నీకు ఆజ్ఞాపించు ఆయన సమస్తమైన ఆజ్ఞలను కట్టడలను నీవు అనుసరించి నడుచుకొనవలెనని నీ దేవుడైన యెహోవా సెలవిచ్చిన మాట వినని ఎడల. ఒకటేమో వినిన ఎడల దీవెనలు వస్తాయి, వినని ఎడల ఏమొస్తాయంట? ఈ శాపములన్నీ నీకు సంభవించును అని అన్నాడు. అలా దేవుడు నిబంధన చేస్తే దీవెనలు చేస్తే దీవెనలన్నీ వస్తాయి, శాపాలు చేస్తే శాపాలు కూడా ఖచ్చితంగా వస్తాయి. వాళ్ళ జీవితాల్లో ఎక్కడైనా వచ్చాయా అంటే వచ్చాయి. ఒకసారి అదే అధ్యాయము 49-50 వచనం చదవండి. 28వ అధ్యాయం 49-50. యెహోవా దూరమై ఉన్న బూదిగంతము నుండి ఒక జనమును, అనగా నీకు రాని భాష కలిగిన జనమును, క్రూర ముఖము కలిగి వృద్ధులను యవ్వనస్తులను కటాక్షింపని జనమును గద్ద ఎగిరి వచ్చినట్లు నీ మీదికి రప్పించును అని అన్నాడు.
రప్పించును అని అన్నాడు. వినకపోతే విన్నారా ప్రజలు? ఇశ్రాయేలు ప్రజలు దేవుడు చెప్పిన మాట విన్నాడా అనంటే వినలేదంట. న్యాయాధిపతులు 2వ అధ్యాయం 10వ వచనంలో చూసుకున్నాం కదా, ఏమని? యెహోవా నెరగని మరొక తరము పుట్టెను అని అన్నాడు. అంటే వినడం కాదు కదా, దాని తర్వాత వచ్చే తరాలకి దేవుడు అంటే ఎవరో కూడా తెలియని పరిస్థితికి ఇశ్రాయేలీయులు దిగజారిపోయారు. కాబట్టి అలాంటప్పుడు ఈ శాపాలన్నీ రావాలా అనంటే రావాలి. మళ్ళీ వచ్చాయా అంటే వచ్చాయి. ఇర్మియా గ్రంథం 25వ అధ్యాయము, ఇర్మియా గ్రంథం 25వ అధ్యాయము 11వ వచనం. ఈ దేశమంతయు పాడుగాను నిర్జనముగాను ఉండును. ఈ జనులు 70 సంవత్సరములు బబులోను రాజునకు దాసులుగా ఉందురు. 70 సంవత్సరాలు ఏమైతారంట? ఇశ్రాయేలీలు బబులోను రాజుకు దాసులగుదురు అని అంట. అంటే ఈ ప్రవచనం ఎప్పుడు నెరవేరింది? బబులోను రాజు వచ్చి వీళ్ళని ఏం చేశాడు? సంహరించాడు, లేకుంటే హతమార్చాడు. వాళ్ళకున్న ప్రతి ఒక్కటి ఏం చేశాడు? తీసుకొని వెళ్ళిపోయాడు. కాబట్టి ఇప్పుడు 2వ దినవృత్తాంతముల గ్రంథము 36వ వచనం ఎలా తీసుకుపోయాడో చూసినట్లయితే 36వ వచనము 18వ వచనం చదువుకుందాం. మరియు బబులోను రాజు పెద్దనేమి చిన్ననేమి దేవుని మందిరపు ఉపకరణములన్నిటినీ, యెహోవా మందిరపు నిధులలోనిదేమి, రాజు నిధులలోనిదేమి, అధిపతుల నిధులలోనిదేమి, దొరికిన ద్రవ్యం అంతయు బబులోనుకు తీసుకొని పోయెను. చూసారా? అంటే దేవుడు ఒక మాట చెప్పాడు. ఏమని? వింటే దీవెనలన్నీ వస్తాయి, వినకపోతే శాపాలు కూడా వస్తాయన్నారు. వచ్చాయా? రాని భాష, నీకు భాష రాని ఒక జనము రాజు వచ్చి మిమ్మల్ని తీసుకెళ్తాడు అని చెప్పినప్పుడు బబులోను రాజు వచ్చాడు, ఇశ్రాయేలునందరినీ ధ్వంసం చేశాడు, తిరిగి తీసుకొని వెళ్ళిపోయాడు. అనంటే ఎలాంటి పరిస్థితులైనా దేవుడు చేసిన నిబంధనని దేవుడు ఎప్పుడైనా మీరుతాడా అంటే ఎప్పటికీ మీరడు, మర్చిపోడు, ఎల్లప్పుడూ జ్ఞాపకం చేసుకునే ఉంటాడు అనే విషయం మనకి ఇక్కడ స్పష్టం అవుతుంది. కాబట్టి ప్రేమ దేవుని పిల్లలారా, మనం కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే దేవుడు మనతో కూడా నిబంధన చేశాడని మొదటి భాగంలో చూసాం. అయితే మనము కూడా దేవునితో నిబంధన చేశామా అంటే చేశాం. ఎలా చేశాం? బాప్తిస్మము ద్వారా చేశాం అనే విషయాన్ని మనము చూసాం. అలాగే ఇంకో విషయాన్ని చూద్దాం. మత్తయి సువార్త ఎలా చేశాము అని అంటే మత్తయి సువార్త 26వ అధ్యాయం, ఇదే కీలకమైన వాక్యం మనకు. 26వ అధ్యాయం 28వ వచనం. ఇది నా రక్తము అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తం. అంటే నిబంధన అనగానే ఫుట్ నోట్లో ఏముంది? క్రొత్త నిబంధన. అంటే నిబంధన రక్తాన్ని దేవుడు అంటే యేసుక్రీస్తు ప్రభు వారు చిందించారు. ఆ రక్తంలో మన పాపాలు కడుక్కొని మనము కూడా ఏం చేశాం? దేవునితో నిబంధన చేసిన వారమయ్యాం. ఇంకోటి బాగా గుర్తు పెట్టుకోండి, నిబంధన చేయడం అంటే దేవుడు ఒకటే మనతో నిబంధన చేసినాడని కాదు. నిబంధన అంటే ఇద్దరు వ్యక్తులు అంగీకరించాడు. ఒక నిబంధన అంటే ఇద్దరు వ్యక్తులు అంగీకరించారు, లేకుంటే ఏకీభవించారు అని బాగా అర్థం వస్తుంది. ఉదాహరణకు చెప్పాలంటే ఇప్పుడు పెళ్లిలో చూస్తాం. పెళ్లిలో ప్రమాణాలు చేస్తారు. ఏమని? మొదట భర్త చేస్తాడు. ఏమని? లేమి అందును, కలిమి అందును, వ్యాధి అందును, బాధ అందును, ఇంకా అన్నిటిలోనూ నేనేం చేస్తాను? నిన్ను విడవను అనే నిబంధన భార్యతో చేస్తాడు. ఇంకోటి భార్య కూడా చేస్తుంది. లేమి అందును, కలిమి అందును, ఇబ్బందులు అందును, బాగోగులందును, వ్యాపారం అందును, అన్ని చేస్తారు నిబంధనలు. అవి వాళ్ళిద్దరు కూడా ఒకటే మాట మీద ఏం చేస్తున్నారు? ఏకీభవిస్తున్నారు. అంటే ఆయన చేసిన నిబంధనని ఈయన చేసిన
ఈమె చేసినా కూడా నిబంధననే. అంటే నిబంధన అంటే ఏదో దేవుడే మనతో చేయాలని కాదు, ఇద్దరు వ్యక్తులు అంగీకరిస్తే, అందుకే దాన్ని ఏమన్నారు, అగ్రిమెంట్, ఒడంబడిక అన్నారు. కాబట్టి ఎవరు చేసినా కూడా నిబంధనే కదా. కాబట్టి దేవునితో మనము చేసిన నిబంధన మనకు గుర్తుందా అనేది ఈరోజు మనం వేసుకోవాల్సిన ప్రశ్న. దేవునికైతే చాలా జ్ఞాపకం ఉంది, ఆయన ఏం చేశాడో, ఎలాంటి నిబంధనలు మన కోసం చేశాడో, పూర్వకాలం మొదలుకొని, పాత నిబంధన మొదలుకొని కొత్త నిబంధన వరకు ఆయన ఎలాంటి ప్రమాణాలు, ఎలాంటి నిబంధనలు అయితే దేవుడు మాటలు చెప్పాడో ఆ మాటలన్నిటినీ నెరవేరుస్తూ, పొల్లు పోలేదు సున్న పోకుండా ప్రతి ఒక్కటి నెరవేరుస్తూ వచ్చాడు. కానీ మన జీవితంలో మనము బాప్తిస్మము ద్వారా దేవునితో నిబంధన చేసినది గుర్తుందా, మర్చిపోయామా? ఈ ప్రశ్నని ప్రతి ఒక్కరూ ప్రియమైన వారులారా ఈ రోజు రాత్రి వేసుకొనే ప్రశ్నించుకొనే మనము పడుకోవాలి, ప్రశ్నించుకొనే పడుకోవాలి. లేకపోతే దేవుడితో మనము నిబంధన చేయడం అనేది అది గొప్ప విషయం. బాప్తిస్మం ద్వారా సాక్ష్యం ఇచ్చాం మనము, ఏమని? నేను ఇంక నీకోసమే బ్రతుకుతా, నీకోసమే నేనేం చేస్తా, జీవిస్తా. ఇక బ్రతుకుట క్రీస్తే, చావైతే నాకు లాభము అనే ఒక ఆకాంక్ష, ఒక కోరికతో మనము బ్రతకాలి అని బైబిల్ మనకి చెప్పింది. కాబట్టి ప్రియమైన వారులారా, మీరందరూ ఆలోచించినట్లయితే దేవుడు కూడా మనతో ఒక నిబంధన చేసి మనల్ని ఏం చేశాడంటే రక్షించుకున్నాడు, ఒక్కటి చేశాడు. ఇలా ఒక్కటి చేయడం అనేది ఒక గొప్ప విషయం. చూద్దాం, అదే ఎఫెసీయులకు రాసిన పత్రికలో కూడా చెప్తాడు. ఏమనంటే, అందరు చూడండి ఒకసారి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం. ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకును ఉండిన ద్వేషమును, అనగా విధి రూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయుట చేత మధ్యగూడను పడగొట్టి మన యుబయులను ఏం చేశాడంట, ఏకం చేశాడంట. అంటే ఒకప్పుడు ఇశ్రాయేలీయులకే దేవుడైన దేవుడు ఇప్పుడు ఏమయ్యాడు, అందరికీ ప్రభు అయ్యాడు. అపొస్తలుల కార్యములు 10వ అధ్యాయంలో కూడా మనం చూడగలం, ఏమని? యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. కాబట్టి అందరికీ ఏమైపోయాడు, ఇప్పుడు దేవుడైపోయాడు. అయ్యి వాళ్ళతోనే కాదు, మనతో కూడా ఒక నిబంధన, క్రొత్త నిబంధన చేసి మనల్ని ఏం చేసుకున్నాడు, తన పిల్లలుగా మనల్ని చేసుకున్నాడు. కాబట్టి ఏమంటున్నాడు, ఏకము చేసి ఇట్లు సంధి చేయుచు ఈ ఇద్దరిని తన యందు ఒక నూతన పురుషునిగా సృష్టించి, నూతన పురుషునిగా సృష్టించి అని అన్నాడు. అంటే ఒక నూతన నిబంధన చేసి మనల్ని ఏం చేశాడంట, ఆయన ఒక నూతనంగా మార్చాడంట. నూతన నిబంధన మనతో చేశాడు. కాబట్టి ఇప్పుడు తన శిలువ వలన ఆ ద్వేషమును సంహరించి దాని ద్వారా వీరిద్దరిని ఏకముగా చేసి దేవునితో సమాధాన పరచవలెనని ఈలాగు చేసెను గనుక ఆయనయే మనకు సమాధానకారకుడై ఉన్నాడు. మరియు ఆయన వచ్చి దూరస్తులైన మీకును సమీపస్తులైన వారికి సమాధాన సువార్త ప్రకటించెను. ఈ సువార్త వలన ఏమైంది, ఆయన నమ్మిన వాళ్ళు ఆయన దగ్గరికి వస్తారు, నమ్మని వాళ్ళు ఏమైపోతారు, దూరం వెళ్ళిపోతారు. అదే కదా చెప్పేది. ఏమని? మార్కు సువార్త 16వ అధ్యాయము 16వ వచనంలో ఏమని చెప్తాడు? మార్కు సువార్త 16వ అధ్యాయం 16వ వచనం. నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. అంటే నమ్మడం అంటే ఏదో నేను యేసుక్రీస్తు నమ్మేసిన, ఇంకా బాప్తిసం తీసుకున్నా, మళ్ళీ నా పనులు నేను చూసుకుంటున్నా, మేము మళ్ళీ లోకంలో కలిసిపోయినా అన్నట్టు కాదు నమ్మడం అంటే. నమ్మడం అంటే
దేవుని మాటను బట్టి, అంటే దేవుడు మనతో చేసిన నిబంధనలను మనము నెరవేర్చాలి. ఆ మాట ప్రకారం జీవించడమే ఆయన నిబంధనను మనం ఏం చేశాం, నెరవేర్చాం. కాబట్టి ఆలోచించండి, నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షింపబడతాడు, నమ్మని వానికి ఏమైపోతుంది, శిక్ష. కాబట్టి ప్రేమైన వారలారా, మనం కూడా ఆలోచించినట్లయితే దేవుడు మనతో ఒక నిబంధన చేశాడు. అయితే మనము కూడా దేవునితో ఒక నిబంధన చేశాం. ఏమని? ఇంకెల్లప్పుడూ మీతోనే నేను ఉంటా, మీ కొరకే నేను ఉంటా అని. కానీ మనము చేసిన మన నిబంధనని మనం ఏం చేశామంటే మర్చిపోయాం. కాబట్టి ఈరోజు ఈ రాత్రి మళ్ళీ దాన్ని జ్ఞాపకం చేసుకుందాం. ఈ మర్మము చాలా గొప్పది అని అంటాడు. ఏ మర్మము అనంటే, ఈ దేవుడు మనతో చేసిన ఈ నిబంధన ఎలాంటిదంటే భార్య భర్త మధ్యలో ఉన్న ఒక మంచి రిలేషన్షిప్, అలాంటి సంబంధం గురించి దేవుడు మనకు కూడా తెలియజేశాడు. ఒకసారి చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము. ఎలాంటి సంబంధం అంటే, దేవుడికి మనకు ఆయన రక్తములో కడగబడి బాప్తిస్మం పొందిన వారికి ఎలాంటి సంబంధం ఉందంటే భార్య భర్తల సంబంధం. ఒకసారి చూద్దాం ఎలాంటి విషయాలు చెప్పాడో ఆ విషయాన్ని గురించి కూడా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 25 నుంచి చదువుదాం. కొన్ని మాటలు పైనుంచి 25వ వచనం నుంచి మనం చదువుకుందాం. పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుడి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడత అయినను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను ఆయన తన ఎదుట దానిని నిలవబెట్టుకొనవలెనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధ పరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను అంటున్నాడు. అలాగే అటువలనే పురుషులు కూడా తమ సొంత శరీరము వలె తమ భార్యలను ప్రేమింప బద్ధులై ఉన్నారు. తన భార్యను ప్రేమించువాడు తన్ను ప్రేమించుకొను చున్నాడు. తన శరీరమును ద్వేషించువాడెవడును లేడు గాని ప్రతి వాడును దానిని పోషించి సంరక్షించుకొనును. మనము క్రీస్తు శరీరమునకు అవయవములై ఉన్నాము గనుక అలాగే క్రీస్తు కూడా సంఘమును పోషించి సంరక్షించుచున్నాడు. ఈ హేతువు చేత పురుషుడు తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొను, వారిద్దరు ఏక శరీరం అగుదురు. ఈ మర్మము గొప్పది అంటున్నాడు. ఇప్పుడు చెప్తున్నాడు ఈ మర్మం ఏంటంటే, ఈ మర్మము గొప్పది అయితే నేను క్రీస్తును గూర్చియు సంఘమును గూర్చియు చెప్పుచున్నాను. పైన ఎలా మొదలెట్టాడు? భార్యలారా, పురుషులారా, స్త్రీలారా, భర్తలారా అని ఇట్లా మొదలెట్టాడు. కానీ కన్క్లూజన్కి వచ్చేసరికి ఏం చెప్తున్నాడు? నేను క్రీస్తు గూర్చి సంఘము గురించి చెప్తున్నాను అని పౌలు గారు తన భాషలో, అంటే తన మాటల్లో మనకు తెలియజేస్తున్నాడు. కాబట్టి ప్రతి ఒక్కరూ తన భార్యను ప్రేమించాలంట, భర్త తమ భార్యను ప్రేమించాలంట, ఆ భార్య ఏం చేయాలంట? భర్తకు లోబడి ఉండాలంట. అలాగే ఏమంటున్నాడు? తన శరీరాన్ని ఎవరు నాశనం చేసుకోరు అని అంటున్నాడు. అలాగే భార్యల్ని కూడా మనం ఏం చేయాలి? ప్రేమించాలి అని అంటున్నాడు. అనంటే ఇక్కడ ఒక మర్మం చెప్తున్నాడు. ఏంటంటే క్రీస్తుని గూర్చియు సంఘమును గూర్చియు చెప్పుచున్నాను. మెట్టకు మీలో ప్రతి పురుషుడును తనను వలె తన భార్యను ప్రేమింపవలెనని, భార్య అయితే తన భర్త యందు భయము కలిగి నడుచుకొనవలెనని అని అన్నాడు. నడుచుకొనవలెను అని అన్నాడు. అంటే దేవుడైతే మనని ఎల్లప్పుడూ ప్రేమిస్తూనే ఉన్నాడు. అందుకే ఏమన్నాడు యోహాను సువార్త 3:16లో? దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను. దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించాడు, ప్రేమిస్తూనే ఉన్నాడు. కానీ మనము దేవుని పట్ల భయం కలిగి ఉన్నామా?
భర్త అయిన క్రీస్తు మనల్ని ఏం చేస్తున్నాడు? ఇంకా ప్రేమిస్తున్నాడు. మనం తప్పులు చేసినా, పాపాలు చేసినా, దేవుని మాట వినకపోయినా కూడా ఈ కరోనా మనకు రాకుండా ఇంతవరకు మనల్ని సజీవ లెక్కలోనే ఉంచాడు కదా. తిండి లేకుండా అయితే మనల్ని చేయలేదు కదా. అంటే ఎంతగా తన ప్రేమను మన పట్ల చూపిస్తున్నాడు. కరువు కాటకాలలో కూడా వర్షాన్ని కలుగజేస్తున్నాడు, మనకు తిండిని దయచేస్తున్నాడు, ఆహారాన్ని, గాలిని సమృద్ధిగా దయచేసి మనకు దయచేస్తున్నప్పుడు మనం ఏం చేస్తున్నాం? దేవుని యందు భయం కలిగి జీవిస్తున్నామా అంటే భయం లేకనే జీవిస్తున్నాం. ఇప్పుడు చూడండి, కరోనా వచ్చిందని భయం కూడా లేదు జనాలకి, పోయింది భయం. అంటే కరోనా గురించి వదిలేయండి, దేవుని మీద భయం ఉండాలి కదా. సృష్టించిన వారికి భయపడరా? ఆఫీస్లో బాస్ కి భయపడతారు, స్కూల్లో టీచర్ కి భయపడతారు, ఇంకా ఇంట్లో నాన్నకు భయపడతారు, ఇంకా బయటకు వెళ్తే పోలీసులకు భయపడతారు, ఇంకా రాత్రి దొంగ ఎప్పుడు వస్తాడో తెలియదని దొంగకు భయపడతారు, కనిపించని దెయ్యానికి కూడా భయపడతామే. కానీ మనల్ని ఇంతగా ప్రేమించి అనుక్షణం మనల్ని కంటికి రెప్పలా కాపాడే మన దేవునికి మాత్రం మనం భయపడుతున్నామా అనే ప్రశ్న ఈరోజు మనం వేయాల్సిందే. అందుకే ఏమంటున్నాడు? చాలా మంచి మాట అన్నాడు. చూడండి మళ్ళీ ఇంకోసారి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 33వ వచనం. మెట్టకు మీలో ప్రతి పురుషుడును తనను వలె తన భార్యను ప్రేమింపవలెను, భార్య అయితే తన భర్త యందు భయము కలిగి ఉండునట్లు చూచుకొనవలెను అని. భార్య అయితే భర్త యందు ఏముండాలంట? భయము కలిగి ఉండాలి. అలాగే ఈ లోకంలో దేవుని నమ్మి బాప్తీసం తీసుకొని దేవుని సంఘంలోనికి చేర్చబడిన ఈ సంఘ సభ్యులందరూ క్రీస్తునకు భార్య, క్రీస్తు మనకు భర్త. కాబట్టి క్రీస్తు యేసువారు మనల్ని ప్రేమిస్తున్నారు. అయితే ఈ సంఘము అంటే ఈ భార్య ఆయన యందు భయము కలిగి నివసిస్తుందా, భయము కలిగి బ్రతుకుతుందా ఈ లోకంలో అనేది ఎవరికి వారు సొంత పరిశీలన చేసుకోవాల్సింది. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, మీ అందరూ ఈ యొక్క అంశాన్ని ఆలోచిస్తూ వింటున్నారని నేను అనుకుంటున్నాను. నిబంధన అనగానే ఒక అగ్రిమెంట్. ఆ అగ్రిమెంట్ లో మనము నమ్మాం, బాప్తిస్మం తీసుకున్నాం, యేసుక్రీస్తు అనే భర్తకు మనం ఏం చేయబడ్డాం? భార్యలుగా చేయబడ్డాం. కాబట్టి ఆయన చేసిన నిబంధన ఆయన మరవలేదు, ఎల్లప్పుడూ మనం ప్రేమిస్తూనే ఉన్నాడు. అయితే మనము చేసిన నిబంధనలు మాత్రం మనము మర్చిపోయి ఆయన ఎదుట భయం లేకుండా మన ఇష్టానుసారమైన జీవితాన్ని మనం గడుపుచు క్రైస్తవులమని చెప్పుకుంటూ మన ఇష్టానుసారమైన జీవితాన్ని మనము గడుపుచున్నాం. కాబట్టి అందుకే ఈ అంశానికి మనం పెట్టుకున్న టైటిల్ ఏంటి? దేవునితో మనము చేసిన నిబంధన. ప్రతి ఒక్కరు జ్ఞాపకం చేసుకోవాలి మనం ఏ నిబంధన చేశామనేది. స్కూల్లో కూడా మనం నిబంధనలు చేస్తాం, సీఎం కూడా నిబంధన చేస్తాడు, పోలీస్ అయితే నిబంధన చేస్తాడు, మిలిటరీలో జాయిన్ అయితే నిబంధన చేస్తాడు, అన్నిట్లో నిబంధన చేస్తారు. మనము కూడా దేవునితో ఏం చేశాం? ఒక నిబంధన చేశాం, దేవా నీకోసమే నా బ్రతుకు అని. అలాంటప్పుడు దేవుని కోసమే బ్రతుకుతున్నామా, లేక మన సొంత పనుల కోసమే మనం ఈ లోకంలో బ్రతుకుతున్నామా? అందరూ తమ సొంత కార్యములను చూచుకొనిచున్నారు, కానీ దేవుని కార్యములను చూసేవారే లేరంట. కాబట్టి అలాంటి పరిస్థితిలో మనం వెళ్లకుండా దేవునితో కూడా మనం ఒక నిబంధన చేశామని, దేవుడు మనతో కూడా ఒక నిబంధన చేశాడని మనం ఎరిగి ఆ నిబంధనకు తగినట్టుగా మనం ఏం చేయాలి? ప్రవర్తిస్తూ ఆ నిబంధనను మనం చనిపోయేంత వరకు ఎప్పటికీ మర్చిపోకుండా మనము మన హృదయాల్లో భద్రం చేసుకోవాలి, చేసుకొని ఆయనకు దగ్గర కావాలి. కాబట్టి ప్రియమైన వారులారా, మీ అందరికీ ఈ అంశం అర్థమైందని ఆలోచిస్తూ ఆ నిత్యుడకు తండ్రి మనకు కలిగించిన ఈ స్వాస్థ్యాన్ని మనము చేరుకోవాలి, లేకుంటే మనము పొందుకోవాలి. కాబట్టి ఆయన కోసం బ్రతికి ఆయన మాటల ప్రకారం మనం జీవించినట్లయితే మనము కూడా దేవునితో నిబంధన చేసిండేది
సరి అయినది, లేకుంటే గుర్తుంది మనకి అనే విషయం మనం అందరము జ్ఞాపకం చేసుకోవాలని కోరుకుంటూ, నాకు ఇచ్చిన ఈ అవకాశానికై దేవునికి వందనాలు చెల్లించుకుంటూ ప్రార్థన చేసుకుంటాం. ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, అతి పరిశుద్ధమైన దేవా, సర్వ సృష్టిని కలిగించి దేవా ప్రతి ఒక్కటి మా కోసం చేసినందుకై మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకున్నాం తండ్రి. దేవా, మీ యొక్క మంచి మాటలు మాకు ఈ రాత్రి వినిపించారు తండ్రి. దేవా, మీతో మేము నిబంధన చేశాం, అయితే వాటిని మేము మర్చిపోయాం తండ్రి. ఈ రాత్రి మళ్ళీ మేము గుర్తుంచుకొని తండ్రి, గుర్తుకు తెచ్చుకొని తండ్రి, మీ కొరకు మేము బ్రతికి మీ మాటల ప్రకారం మీతో మేము చేసిన నిబంధన మేము కూడా నెరవేర్చాలని దేవా, ఈ లోకంలో దేవా ఎన్నో వాటికి మేము నిబంధనలు చేస్తున్నాం, కానీ మీతో చేసిన నిబంధన అది గొప్పది అని మేము తెలుసుకొని వాటి కోసం మేము బ్రతికేలాగిన సహాయాన్ని అందజేస్తారని అడుగుచు దేవా, విన్న మాటలు దేవా సాతాను నుంచి ఎత్తుకొని పోకుండా తండ్రి మా హృదయాల్లో భద్రపరుచుకొని మా జీవితాంతం వరకు తండ్రి వాటిని గుర్తించుకునేలాగున సహాయం అందజేస్తారని సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు మీకే చెల్లించుకుంటూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకుంటున్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్. అందరికి వందనాలండి.